ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఎప్పుడు భయపడకూడదు. నేనైతే ఇలానే ఆలోచిస్తాను. అంబేద్కర్ గారిని చూడగానే గుర్తొచ్చే విషయం రాజ్యాంగం. దళితుడిగా ఉండి ఆయన ఎదుర్కొన్న వివక్షత పోగొట్టడానికి ఆయన రాజ్యాంగాన్ని అమలు చేశారు. కానీ అదే రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని నేనైతే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. అవునో కాదో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మత స్వాతంత్రపు హక్కు ఇది రాజ్యాంగం మనకు కల్పించింది. ఏ మతంలో ఉండాలనేది అది ప్రతి ఒక్క పౌరుడి అది వాళ్ళ సొంత విషయం అన్నమాట. కానీ అలాంటిది ఇప్పుడు ఈ క్రైస్తవుల్ని టార్గెట్ చేసి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితే కరెక్ట్ కాదని నేనైతే నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. క్రైస్తవులకు ఎన్ని వ్యతిరేకంగా ఎలాంటివి అమలు చేసినా కూడా నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు దేవుడిని అయితే విడిచిపెట్టడు. రిజర్వేషన్ కోసమో లేదా ఎస్సీ కేటగిరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కోసమో క్రైస్తవ్యాన్ని ఎవరు విడిచిపెట్టరు. క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసి ఇలాంటి ఎన్ని పథకాలు వచ్చినా క్రైస్తవులు భయపడరు. ఎందుకంటే ఇది క్రైస్తవుల గొప్పతనం కాదు, అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఎరిగిన వారెవరు ఇలాంటి వాటి కోసం భయపడి క్రైస్తవ్యాన్ని విడిచి లేదా క్రైస్తవ్యంలోకి మారకుండా ఉండడం అనేది అది ఎప్పటికీ జరగదు. ఇలాంటి క్రైస్తవుల్ని ఎలా టార్గెట్ చేసి ఎలా ఇబ్బంది పెట్టినా నిజమైన క్రైస్తవుడు ఎవడు ఎప్పటికీ భయపడ్డు. యేసుక్రీస్తుని అయితే వదిలిపెట్టే సమస్య లేదు. ఇది అవునో కాదో మీరందరూ కమెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇది మన దాకా వచ్చినప్పుడు చూసుకోవచ్చు అనుకుంటే మాత్రం క్రైస్తవులు ఇలాంటి వివక్షతలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది ఇన్ ఫ్యూచర్లో. సో ఇది మతపరమైన హక్కు అది ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఏ మతంలో ఉండాలి, ఎవరిని నమ్ముకోవాలనేది అది మన వ్యక్తిగత విషయం. అది నిర్ణయించడానికి గవర్నమెంట్ ఎవరు? సో ప్రతి ఒక్కళ్ళు మన హక్కుల కోసం పోరాడాలి. అలాంటప్పుడే క్రైస్తవులు ఈ సమాజంలో స్వతంత్రంగా ఉండగలరు. లేదంటే ఇలా ఎప్పటికీ వివక్షతకి గురవుతానే ఉంటారు. ఇది మనకెందుకని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నంతసేపు క్రైస్తవులు ఇలా అణగదొక్కబడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనం ఏదైతే ఇప్పుడు సమస్యలో ఉన్నామో దాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రెస్పాండ్ అయ్యి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మరి మనందరం పోరాడితే మన తరపున దేవుడు పోరాడతారు కాబట్టి మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడికి ఉంది. ఎందుకంటే భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. కానీ ఈ రోజుల్లో అయితే భారతదేశంలో అది ఎప్పటికీ కనిపించట్లేదు. అదే బాధాకరమైన విషయం. క్రైస్తవుల్ని ఒక టార్గెట్ చేసి మరి దళితులకు బాగా వివక్షత చూపించి ఇలా చేస్తున్నారు. దీని వెనుక గవర్నమెంటే ఉందని నేనైతే నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. అవునో కాదో మీరు కూడా మీ అభిప్రాయం తెలియచేయండి.